లేదన్నా సూట్ కేసులో ఓకే. సామెతల గ్రంథము 16:24. సామెతలు 16:24లో ఇలా ఉంది. ఇది చాలా ఈజీ. ఇది కూడా మెమరీ వర్స్ లాగా నేను చెప్తాను, ఒకసారి వినండి. కూర్చోండి అందరూ కూడా. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, ఫోల్డ్ చేసుకోవాలి అందరూ. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారో వారిపైనే ఉండాలి, మరి వేరే వేరే చోట ఉండకూడదు. ఓకేనా? మీరు ఎందుకు వచ్చారంటే ఇక్కడికి కొన్ని మాటలు భోజనం చేయడానికి అయితే రాలేదు కదా, భోజనంకి వచ్చా రాలేదా కదా. మనం ఎందుకు వచ్చాము? సంథింగ్ టీచర్స్ ఏదో చెప్తారు విందాము, అసలు ఏం చెప్తారు ఏంటి అని గ్రహించుకోవడానికి వచ్చాం. అవునా? ఇక్కడ మీకు చెప్పేది ప్రతిదీ యూస్ఫుల్. పాటల ద్వారానేమి వాక్యాల ద్వారానేమి ప్రతిదీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే సామెతలు 16:24 చాలా బాగుంటుంది వాక్యం, చాలా ఇష్టం. ఇంపైన మాటలు తేనె పట్టు లాంటివి, అవి ప్రాణములకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఏంటంటే ఇక్కడ ఒకసారి లిసన్ చేయండి. ఇంపైన మాటలు తేనె పట్టు లాంటివి, అవి ప్రాణములకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఇక్కడ దేని గురించి ఉంది వాక్యము అంటే? దేని గురించి ఉంది? తేనె పట్టు గురించి ఉంది కదా. తేనె పట్టు లాంటిది అంటే ఏంటంటే ఇక్కడ తేనె పట్టు లాంటిది ఏంటి అంటే మాటలు, ఇంపైన మాటలు. ఇంపు అంటే ఏంటి? చాలా ఇంపుగా ఉండదంట. మనం ఏదైనా చూసి అబ్బాయి ఎంత బాగుందా, చాలా ఇంపుగా ఉంది అక్కడ అని మనం అంటాం. ఇంపు అంటే చాలా అట్రాక్షన్ అన్నమాట కదా. టేస్టీ, అట్రాక్షన్ ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. మాటలు ఎలా ఉండాలంట మనకి? ఇంపుగా ఉండాలి. ఎవరైనా మాట్లాడితే చాలా స్వీట్ గా మాట్లాడాలి, బ్యూటిఫుల్ గా మాట్లాడాలి, ఇంట్రెస్ట్ గా మాట్లాడాలి ఎవరితోటైనా సరే. ఓకేనా? మన మాటను బట్టే మనకు రెస్పెక్ట్ ఇస్తారు. తెలుసా మీకు? మన మాటలు ఎలా మాట్లాడుతున్నామో దాన్ని బట్టే మనకు రెస్పెక్ట్ వస్తుంది. నీట్ గా మాట్లాడమనుకోండి, ఓ వీళ్ళు రెస్పెక్టబుల్ గా మాట్లాడుతున్నారు, వీటికి మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని మాట రెస్పెక్ట్ ఇస్తారు. మన మాటలు ఏదో పడేసినట్టు, తర్వాత రెస్పెక్ట్ ఇవ్వలేనట్టు, బ్యాడ్ గా మాట్లాడుతూ, మాటలు కొంచెం విసిరేస్తారు. కొంతమంది విసిరిగా మాట్లాడతారు, గౌరవం లేకుండా మాట్లాడతారు కదా. అలా మాట్లాడితే మనకి రెస్పెక్ట్ కూడా రాదు. ఓకేనా? మనం సొసైటీలో ఉన్నాం కాబట్టి మనం ఎలా మాట్లాడాలి? రెస్పెక్ట్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. తెలుసా మీకు ఈ సేయింగ్? ఎంతమంది తెలుసు? మనకి ఫస్ట్ మనం ఎవరికైనా ఫస్ట్ రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు. మనం ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళు కూడా మనకి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, రెస్పెక్ట్ ఇవ్వరు అనమాట. ఓకేనా? ఇక్కడ మనకి ఇంపైన మాటల గురించి నేర్చుకుంటాను. అవునా? ఇక్కడ మనం ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు, లేదంటే మనం కొత్త వాళ్ళతో మాట్లాడతాము. ఏదైనా మనం చదువుతున్నామంటే కమ్యూనికేషన్ ద్వారా. కమ్యూనికేషన్ లేకుండా మనం సైకిల్ చేసుకోవట్లేదు కదా, యాక్షన్స్ చేసుకోవట్లేదు కదా. మనం ఎలాగో జీవిస్తున్నామంటే జస్ట్ బికాస్ ఆఫ్ వర్డ్స్ అన్నమాట. ఇంపైన మాటలు తేనె పట్టు లాంటివి, చాలా స్వీట్ గా ఉంటాయి అన్నమాట. ఇంపుగా లేని మాటలు ఎలా ఉంటాయి? చేదుగా ఉంటాయి. అవునా? ఎవరైనా మనకి చక్కగా మాట్లాడితే మనం కూడా వాళ్ళతో చక్కగా మాట్లాడాలి అనిపిస్తుంది. ఎవరైనా మనకి బ్యాడ్ గా మాట్లాడితే అమ్మో మనం దూరంగా ఉండాలి, వెళ్ళి సరిగా మాట్లాడట్లేదు అని అనుకుంటాం. అవునా? సో ఇక్కడ ఇంపైన మాటలు తేనె పట్టు లాంటివి, చాలా స్వీట్ గా ఉంటాయంట. ఫ్రెండ్స్ మధ్యలో చాలా మీరనే కాదు, ఎవరైనా ఏ ఏజ్ లో ఉన్నవారైనా, చిన్నలైనా పెద్దలైనా మనం ఎలా మాట్లాడాలి చెప్పండి? రెస్పెక్ట్ ఇస్తూ. అంటే బైబిల్లో మనకి ఇంపైన మాటలు. ఈ వాటిని నేర్చుకుందాం ఒకసారి, నా తర్వాత చెప్పండి. ఓకేనా? ఇంపైన మాటలు తేనె పట్టు లాంటివి, దేహమునకు ఆరోగ్యకరమైనవి, ఎముకలకు దేహమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి.
ఈ వాక్యాన్ని 3 parts గా డివైడ్ చేసి చెప్తారు, అప్పుడు ఈజీగా ఉంటుంది మీకు. ఓకేనా? మీరు రోజు రిపీట్ చేసుకోవచ్చు కూడా. చూడాలి. ఇంపైన మాటలు చాలా రిపీట్ చేయాలి. అమ్మ అది బ్లూ బ్యాగ్ వేసుకొని చూస్తున్నా ఫస్ట్ నుంచి అలాగే కనిపిస్తున్నాను నువ్వు. ఓకే, కాన్సంట్రేట్. ఇంపైన మాటలు తేనె పట్టు లాంటివి. చెప్పండి. అవి దేహమునకు, దేహం అంటే దేహం అంటే శరీరము కదా. శరీరం దేహమునకు మధురమైనవి. దేహానికే మధురంగా ఉంటాయంటవి కదా. మన దేహాన్ని దేవుడు మన దేహాన్ని ఎలా సృష్టించాడంటే చాలా బ్యూటిఫుల్ గా సృష్టించాడు కదా. అది అందమైన దేహాన్ని మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అవునా? మేకప్ చేసేస్తే అందం రాదు. యాజ్ ఇట్ ఈజ్ మన స్కిన్ ఎలా ఉంది, యాజ్ ఇట్ ఈజ్ మన స్కిన్ ని కాపాడుకుంటూ ఉంటేనే అది దట్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ బ్యూటీ అనమాట. అది కదే బ్యూటీనెస్ ఉంటుంది. వేరే వేరే అన్ని ఎంత మేకప్ వేసుకున్నా సరే. అర్థమైందా? ఏంటి దేహమునకు ఎలాంటిదంట? మధురమైనది. మధురమైనది. మన దేహం లోపల ఏముంది మనకి? ఎముకలు అంటే బోన్స్ ఉన్నాయి కదా. ఆ బోన్స్ ఎలా ఉంటాయంట? ఆరోగ్యంగా ఉంటాయంట. అప్పుడు ఆరోగ్యంగా ఉంటాయి అంటే మనకి బోన్స్ వల్లే కదా మనం నడుస్తున్నాము. వితౌట్ బోన్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ లెగ్ ఉంది, లెగ్ బోన్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి, మనం నడవగలమా? నడవలేదు. ఎలా ఉంటాం అప్పుడు? బెడ్ పైన ఉండాలి ఇంకా కదా. ఎంతో ఇరుకుపోతే నడవగలమా? హ్యాండ్ బోన్ బ్రేక్ అయితే హ్యాండ్తో వర్క్ చేయగలమా? చేయలేం. డెత్ అయిపోయినట్టే కదా. సో మన ఎముకలు కాపాడుకోవాలంటే ఏం కావాలంటే మెయిన్ మనకి ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం ఎలా వస్తుంది? ఇంపైన మాటల వల్ల వస్తుంది. ఓకే, మళ్ళీ డివైడ్ చేసి చెప్తున్నాను ఈ వర్డ్స్. ఒకసారి చూడండి. ఇంపైన మాటలు తేనె పట్టు లాంటివి, దేహమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. చెప్తారా? ఇక్కడ మధురం అంటే మీరు చెప్పాలి. మధురం అంటే ఏంటి? మధురం అంటే ఏంటి? స్వీట్. ఎక్కువగా స్వీట్ గా ఏముంటది? తేనె పట్టు ఉండొచ్చు, ఇంకా షుగర్ ఇంకేముంటాయి స్వీట్ గా? ఫ్రూట్స్ కదా, ఇవన్నీ ఉంటాయి. అవునా? సో ఇక్కడ మళ్ళీ నేర్పిస్తాను, ఒకసారి రిపీట్ చేయండి. ఇంపైన మాటలు తేనె పట్టు లాంటివి,